Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Jet Li, Telugu movie review and rating, acted by Satya, Venel Kishore, Ajay, Riya Singh and other actors, Kabir Dohan and other actors etc. ఈ మూవీ థియేటర్లో చూడడం కుదరలేదు. ఇప్పుడు ఓటీటీలో జియో హాట్స్టార్లో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ వీరభద్రుడు దృశ్యం 3 అనే రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే డీసెంట్ వాచబుల్ అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సత్య గారు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మరి గుక్క పెట్టి నవ్వేలా కాకపోయినా లైట్గా చిన్న చిరునవ్వు వచ్చేలాగైనా ఉంది. ఎందుకంటే అతని వల్లే చిన్న చిరునవ్వు అయినా వచ్చింది. ఇంకా సత్య గారు లేకపోతే ఇంకా సినిమా లేదు అన్నంతలాగా అనిపించింది కాబట్టే ఈ మూవీ నాకు డీసెంట్ అనిపించింది. ఇంకా వెన్నెల కిషోర్ గారు చేసి ఈయన రోల్ కూడా కామెడీగా చాలా బాగుంది. ఈయనకి రాసిన రోల్ కూడా కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా రియా సింగ్ గారు కూడా ఉన్నారు. ఇంకా హీరోయిన్ ఉన్న పోర్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా అజయ్ గారు సీన్స్ కూడా ఉన్నంతలో కామెడీగా బాగానే ఉన్నాయి. ఇంకా కబీర్ దోహాన్ సింగ్ అనే యాక్టర్ ఉన్నారు. ఆ యాక్టర్ వైపు నుంచి వచ్చిన సీన్స్ కామెడీ కూడా వర్కౌట్ అయినాయి. ఇంకా కాలభైరవ మ్యూజిక్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఆయన మ్యూజిక్ వల్ల కూడా కొద్దిగా డీసెంట్ అనిపించడానికి కారణం బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా రితేష్ రాణా గారి డైరెక్షన్ వచ్చేసి మత్తు వదలరా పార్ట్ 1 నాకు నచ్చదు. హ్యాపీ బర్త్డే అనే సినిమా కూడా నాకు నచ్చదు. మత్తు వదలరా 2 డీసెంట్ అనిపించింది. ఇప్పుడు జెట్ లీ కూడా డీసెంట్ కింద అనిపించింది నాకు. ఇంకా ఈ మూవీలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా రొటీన్గా ఉంటుంది. మరియు ఈ మూవీ వచ్చేసి కడుపుబ్బ కాకుండా లైట్గా నవ్విస్తుంది, లైట్గా. ఇవి మాత్రం మైనస్ పాయింట్స్. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూసారు, ఎంతమంది ఓటీటీలో చూసారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీరభద్రుడు అండ్ దృశ్యం 3 రివ్యూస్ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.